Before we participate in the table, మనము బల్లలో పాలు పొందక మునుపు shall we turn to the book of Isaiah chapter 25? యెషయా గ్రంథము 25వ అధ్యాయం చూసుకుందాం. Isaiah 25. యెషయా గ్రంథము 25వ అధ్యాయం 6 to 10 responsively. 6వ వచనం నుంచి 10వ వచనం వరకు మార్చి చదువుకుందాం. ఈ పర్వతము మీద సైన్యములకు అధిపతియగు యెహోవా సమస్త జనముల నిమిత్తము క్రొవ్విన వాటితో విందు చేయును, మట్టి మీదనున్న ద్రాక్షారసముతో విందు చేయును, మూలులు గల క్రొవ్విన వాటితో విందు చేయును, మట్టి మీద నిర్మలమైన ద్రాక్షారసముతో విందు చేయును. సమస్త జనములు ముసుకును సమస్త పరచబడిన తెరను ఆ పర్వతం మీద ఆయన తీసివేయును. మరెన్నడూను ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. ప్రభు అయిన యెహోవా ప్రతివాని ముఖము మీద బాష్ప బిందువులను తుడిచివేయును. భూమి మీద నుండి తన జనులందరినీ తీసివేయును. ఈలాగున జరుగునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆ దినమున జనులు ఇలాగునందరూ ఎదుగుగా మనల్ని రక్షించునని మనం కనిపెట్టుకుని ఉన్న మన దేవుడు, మనం కనిపెట్టుకున్న యెహోవా ఈయనే ఆయన రక్షణ బట్టి సంతోషించదము. యెహోవా హస్తము ఈ పర్వతము మీద నిలచును. పెంటకుప్పతో వడిగడ్డి త్రొక్కబడినట్లు మోయాబీలు తమ చోటనే త్రొక్కబడుదురు. Also 1 Corinthians 2:9 altogether please. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనాన్ని కూడా మనమందరము కలిసి చదువుకుందాం. 1 Corinthians 2:9. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Father, we praise thee for accepting our worship. తండ్రి, మీరు మా ఆరాధన అంగీకరించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. Now before participating in the table, once again open thou our eyes of understanding so that we may behold wondrous things out of thy law. ప్రభా, మేము బల్లలో పాలు పొందే ముందు మరొకసారి మీ వాక్యం తట్టు చూస్తుండగా మా మనోనేత్రములు వెలిగించి మీ లేఖనములోని అద్భుత విషయములను చూడనట్లు సహాయం చేయండి. Open thou thy scriptures unto us. మీ లేఖనములను మా కొరకు చెత్తి చూపించండి. The Holy Spirit may be our teacher. పరిశుద్ధాత్మ దేవుడే మాకు బోధకుడుగా ఉండునుగాక. According to our individual need and corporate need, the Holy Spirit may minister the words of life. ప్రభా, వ్యక్తిగతమైన అవసరత కొద్దీ, సంఘములో ఉన్న అవసరత కొద్దీ పరిశుద్ధాత్మ దేవుడే మాకు పరిచర్య చేయునుగాక. Foolish as we are standing before thy precious people. O Lord, anoint us afresh. ప్రభా, బుద్ధిహీనులముగా మీ ప్రశస్తమైన బిడ్డల ఎదురుగా నిల్చొని ఉంటున్నాం. మమ్మల్ని తాజాగా అభిషేకించండి. We are bringing all of us under the sprinkling of thy precious blood. మమ్మల్ని అందరినీ కూడా మీ ప్రశస్తమైన రక్త ప్రోక్షణ క్రిందికి We are తెచ్చుకుంటున్నాం. claiming thy never changing promises for this ministry. మీరు మారని వాగ్దానములను ఈ పరిచర్య కొరకు చేపడుతూ ఉన్నాం. The enormous power in thy name may be our portion this afternoon. ప్రభా, మీ నామంలో ఉన్న అద్భుతమైన శక్తియే ఈ మధ్యాహ్నము మాకు అనుగ్రహించబడును గాక. Expecting great things, ascribing all glory unto thy holy name. In Jesus' precious name we pray. గొప్ప సంగతులను ఆశిస్తూ సమస్త మహిమా ఘనత మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. As you all know, the book of Isaiah is known as the mini Bible. మీకందరికీ తెలిసినట్టుగానే ఈ యెషయా గ్రంథము దానిని చిన్న బైబిల్గా చెప్తూ ఉంటారు. Bible commentators, they compare the 66 chapters of Isaiah with the 66 books of the Bible. బైబిల్ పండితులందరూ కూడా ఈ యెషయా గ్రంథములో ఉన్న 66 అధ్యాయాలను బైబిల్లో ఉన్న 66 పుస్తకాలతోటి పోల్చినారు. The New Testament starts with the ministry of John the Baptist. నూతన నిబంధన అది బాప్తిసమిచ్చు యోహాను పరిచర్యతోటి ఆరంభించబడుతుంది. In the Old Testament there are 39 books. పాత నిబంధనలో 39 పుస్తకాలు ఉన్నాయి. And the 40th book is the first book in the New Testament. 40వ పుస్తకము అది నూతన నిబంధనలో మొదటి పుస్తకం. And it starts with the ministry of John the Baptist. అది బాప్తిసమిచ్చు యోహాను పరిచర్యతోటి ఆరంభమవుతుంది. So in a similar way, when you go through the book of Isaiah, after 39th chapter, when we enter into the 40th chapter, we can read about the ministry of John the Baptist. అలాగే అదే రీతిలో యెషయా గ్రంథంలో 39 అధ్యాయాల తరువాత
మీరు ఎప్పుడైతే 40వ అధ్యాయం చదువుతారో అక్కడ కూడా బాప్తిస్మం ఇచ్చే యోహాను యొక్క పరిచర్యను చూస్తారు. Before the first coming of Lord Jesus Christ, యేసుక్రీస్తు ప్రభువారి మొదటి రాకడ ముందే Isaiah wrote about the first coming and also the second coming. ఈ యెషయా ప్రవక్త ఆయన యేసుక్రీస్తు ప్రభువారి మొదటి రాకడ గురించి అలాగే రెండవ రాకడ గురించి కూడా రాసినాడు. About the birth of Emmanuel, and in 7:14 and also in 9:6 the wonderful 5 names are given to Lord Jesus. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో ఇమ్మానుయేలుగా జన్మించే దేవుని గురించి, అలాగే 9వ అధ్యాయం 6వ వచనంలో దేవునికి ఇచ్చిన అద్భుతమైన 5 నామాలను కూడా ఆయన రాసినాడు. It is about his first coming as a babe in Bethlehem. ఆయన బెత్లెహేములో ఒక శిశువుగా పుట్టే మొదటి రాకడ గురించి చెప్పినాడు. And also he spoke about the second coming. అదే విధంగా ఆయన రెండవ రాకడ గురించి కూడా చెప్పినాడు. And how before the second coming the things are going to happen. ఈ రెండవ రాకడ ముందు పరిస్థితులన్నీ కూడా ఎలాగ జరుగుతాయి అని చెప్పినాడు. We can read so many things in the book of Isaiah. ఈ యెషయా పుస్తకంలో అనేకమైన విషయాలు మనము చదవగలం. Before the coming of Lord Jesus Christ the second time, how the people of Israel will be regathered in their own land. యేసుక్రీస్తు ప్రభువారు రెండోసారి తిరిగి వచ్చే ముందు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వారి స్వాస్థ్యమైన భూమిలో ఎలాగ సమకూర్చబడతారు. Today they are scattered throughout the whole world. ఈ రోజు ప్రపంచమంతా కూడా వారు చెదిరిపోయి ఉన్నారు. Because many times we have seen in AD 70 Titus the Roman emperor scattered the Jewish people throughout the whole world. క్రీస్తు శకం 8వ సంవత్సరంలో 70వ సంవత్సరంలో Titus the Roman emperor, రోమా చక్రవర్తి టైటస్ అన్న ఆయన యూదులను అంతా కూడా చెల్లాచెదరు చేసేసినాడు. and they were scattered throughout the whole world. ప్రపంచమంతా వారు చెదిరిపోయినారు. But before the coming of Lord Jesus Christ, అయితే యేసుక్రీస్తు ప్రభువారి రాకడకి ముందు and what Isaiah is prophesying, ఇప్పుడు యెషయా ఏం ప్రవచిస్తున్నాడు? just one verse as a foretaste I want to tell you. జస్ట్ మీకు కొద్దిగా గ్రహింపు కొరకు ఒక విషయం చెప్తాను. గ్రహింపు అంటే మళ్ళీ కోపం వస్తుంది మాకు లేదా అని, ముందు రుచి కొరకు foretaste. కొంచెం ముందు రుచి కోసము మీకు ఒక వచనం చూపిస్తాను. That is Isaiah 11:11. అది యెషయా గ్రంథము 11వ అధ్యాయం 11వ వచనం. What Isaiah is writing? ఇక్కడ యెషయా ఏం రాస్తున్నాడు? Yes, read it. యెషయా గ్రంథము 11వ వచనం. ఆ దినమున means the second coming of Lord. ఆ దినము anywhere almost symbolizes the second coming of Lord Jesus. ఆ దినమున అని బైబిల్లో ఎక్కడ ప్రస్తావించినా అది యేసుక్రీస్తు ప్రభువారి రెండవ రాకడ గురించే చెప్తుంది. And what will happen? అప్పుడు ఏం జరుగుతుంది? ఆ దినమున శేషించు తన ప్రజల శేషమును, that is some Jews will be remaining scattered here and there. అంటే ఇక్కడ చెప్పబడుతున్న మాట ఇక్కడ అక్కడ చెదరిపోయిన కొంతమంది యూదులు ఉంటారు. Because they are scattered throughout the whole world. ప్రపంచమంతా కూడా వారు చెదిరిపోయారు కాబట్టి that remnant, ఆ శేషము అష్షూరులో నుండి. what is Ashur? అష్షూరు ఏంటండి? what is Assyria? అష్షూరు అన్నది ప్రాంతం ఏంటి? Because this is an educated assembly, all are degree holders and PGs and PhDs. ఇక్కడ అంతా కూడా చదువుకున్న వారే ఉన్నారు. what is Assyria? అష్షూరు ప్రాంతము ఇప్పుడు ఉన్న ప్రాంతం ఏంటి? in the Old Testament times a part of Iraq and Syria, it is known as Assyria. అంటే పాత నిబంధన కాలంలో గనక చూస్తే ప్రస్తుతం ఉన్న ఇరాకు, సిరియా ఈ రెండు ప్రాంతాల మధ్యలో ఈ అష్షూరు ప్రాంతం ఉండింది. That is together part of Iraq and Syria, they are known as Assyria. అంటే ఇరాకులో ఉన్న కొంత భాగము, సిరియాలో ఉన్న కొంత భాగము, ఆ రెండు కలిపి దాన్ని అష్షూరుగా చెప్పేవారు. The ISIS people want to revive that Assyria. ఈ ISIS అన్న ఈ తీవ్రవాదులు ఈ అష్షూరును మళ్ళీ తిరిగి స్థాపించాలనుకున్నారు. That's why what is the abbreviation of ISIS? అందుకనే ఆ ISIS అన్న దాని పూర్తి వివరాలు ఏంటి? ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా, దట్ ఈస్ అషీరియా. ISIS అంటే ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా, అది అషీరియా, అషూర్. సో వాట్ ద లార్డ్ ఇస్ టెల్లింగ్? ఇక్కడ ప్రభు ఏమంటున్నాడు? ఫ్రమ్ సిరియా అండ్ ఆల్సో ఫ్రమ్ ఇరాక్. ఈ అషూర్ నుండి, అలాగే ఐగుప్తులో నుండి, సిరియా నుండి, ఇరాక్ నుండి, దెన్ ఐగుప్తులో నుండి, ఫ్రమ్ ఈజిప్ట్. ఇట్ ఈస్ ఎ క్లియర్ కట్ బౌండరీ, వి ఆల్ నో, ఫ్రమ్ ఈజిప్ట్. ఈ ఐగుప్తు ప్రాంతం ఇప్పుడు అలాగే ఉంది, దాని గురించి ఇంకా ఏమీ వివరణ అవసరం లేదు. వి ఆల్ నో దట్ ఈస్ ద ఫస్ట్ కంట్రీ వెన్ వి ఎంటర్ ఆఫ్రికా. ఆఫ్రికాలో ప్రవేశించినప్పుడు ఈ ఐగుప్తే మొదటి దేశం. అషీరియా స్పీక్స్ ఆఫ్ ఏషియా, వేరాస్ ఈజిప్ట్ స్పీక్స్ ఆఫ్ ఆఫ్రికా. అషూరు ఆసియా ఖండంలో ఉంటే ఈ ఐగుప్తు అది ఆఫ్రికా ఖండంలో ఉంది. పత్రలో నుండి, పత్రోనులో నుండి, పత్రోసులో నుండి. వాట్ ఈస్ పత్రోస్? పత్రోసు అంటే ఏంటి? ఇట్ ఈస్ అప్పర్ ఈజిప్ట్.
అది ఐగుప్తునున్న ఎగువ భాగం. And see, like our South India, North India, Central India, like that, or Northeast India, like that, Upper Egypt is known as Patros. ఇప్పుడు మన దేశంలో ఉత్తర భారతము దక్షిణ భారతం అని ఎట్లా చెప్పుకుంటారో అలాగే ఐగుప్తు దేశంలో ఉన్న ఎగువ ప్రాంతము అది పత్రోసు. కూషులో నుండి. What is Kush? కూషు ఏంటి? We all know. Kush means Ethiopia, isn't it? Kushite means Ethiopian, isn't it? కూషు అన్నది ఇప్పుడున్న ఇథియోపియా. In those days, as per the geography, Ethiopia means Ethiopia, Sudan and Eritrea, all these countries together. ఇథియోపియా, సూడాన్ ఇవన్నీ కూడా ఆ దినాలలో ఈ కూషు దేశంగా ఉండే. Now ఈ రోజు so next one, Kush. కూషులో ఏలాములో. What is Elam? ఏలాము ఏంటి? Right, Iran. ఇరాన్ దేశం. Because Elam is the son of the first one, Shem, and Elamites means the Persians, that is Iran. In India also we can call them some Parsis also, they can be clubbed. ఈలాము ఆ షేము కుమారుడు, వాళ్ళంతా కూడా పారసీకులు. మన భారతదేశంలో కూడా ఈ పారసీ వారు ఉన్నారు. And Elam means from Iran. ఏలాము అంటే అది ఇరాన్ దేశము నుండి. See, all these deshalu are known to Isaiah, you know. ఈ దేశాలన్నీ కూడా అప్పుడున్న యెషయాకి తెలుసు. But we are in the Hyderabad, Greater Hyderabad Municipal Corporation. మనమేమో We do not know. మనమంతా GHMC లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్నాం. మనకి తెలియకుండా ఉన్నాయి. So now after Kush, Elam, after Elam తర్వాత షీనారు. What is Shinar? ఇప్పుడు షీనారు ఏంటి? ఇరాక్. Because Akan has stolen a Babylonish garment, English, Telugu, Shinaru Vastram. Shinar means Iraq. షీనారు అంటే అంటే ఆకాను దొంగలించినది షీనారు వస్త్రం అని తెలుగులో ఉంటుంది. అది షీనారు అంటే ఇరాక్. English Bible, it is Babylonian garment. ఇంగ్లీష్ బైబిల్లో అది షీనారు వస్త్రంని బబులోను వస్త్రముగా రాశారు. Babylon means Iraq is mentioned maximum number of times in the Bible after Jerusalem. ఇప్పుడు బబులోను అన్న ప్రాంతము అది ఇరాక్ అది బైబిల్ గ్రంథంలో యెరూషలేము తర్వాత అత్యధికమైన సార్లు వ్రాయబడిన. Because Adam is created there. ఎందుకంటే ఆదాము అక్కడే సృష్టించబడ్డాడు. నోవా అక్కడే ఉన్నాడు. Adam's native place today it is known as Erudu, that is the village, Erudu. ఎరుడు అన్న ప్రాంతమే అది ఆదాము యొక్క పుట్టిల్లు. So all this, Iraq is mentioned so many times, very important place. ఇరాక్, ఈ బబులోను అన్నది బైబిల్ గ్రంథంలో చాలా సార్లు రాయబడి ఉంది, చాలా ప్రాముఖ్యమైన ప్రదేశం. And now after Shinar, ఇప్పుడు షీనారు తర్వాత if I go on in this history it will be 5 o'clock. ఇలాగే చరిత్ర అంతా చెప్పుకుంటే వెళ్తే 5 అయిపోతుంది. ఇక చూసుకోండి, ఇరాక్ నాకు ఇక్కడే కనపడుతుంది. హమాతులో నుండి హమాత్. వాట్ ఈస్ హమాత్? ఇప్పుడు హమాత్ ఏంటి? హమాత్ ఈజ్ ఎ ఫోర్ట్రెస్ ఇన్ సిరియా. ఇది హమాత్ అనేది సిరియా దేశంలో ఉన్న ఒక కోట. సో ఫ్రమ్ సిరియన్ సైడ్, సిరియా వైపు నుంచి. సో నౌ ఏషియా ఈస్ కవర్డ్, ఆఫ్రికా ఈస్ కవర్డ్. ఇప్పుడు ఆసియా ఖండము అదంతా ఉంది, అలాగే ఆఫ్రికా ఖండం కూడా ఉంది. అండ్ వాట్ అబౌట్ యూరప్? ఇప్పుడు ఐరోపా ఖండం ఎక్కడ? వాట్ యు రీడ్ ఇట్. హమాత్ తర్వాత సముద్ర ద్వీపములో నుండి ఐలాండ్స్, ఇవన్నీ ద్వీపాలు. సో ఆల్ ద ఐలాండ్స్ దే ఆర్ నోన్ యాజ్ ద యూరోపియన్ కంట్రీస్. ఈ ద్వీపాలన్నీ కూడా ఇప్పుడున్న ఐరోపా దేశాలు. God has given them to Japheth. అవన్నీ కూడా జాఫెతుకు దేవుడు ఇచ్చినాడు. That's why if you see the names of the European countries, అందుకని ఐరోపా దేశంలో ఉన్న దేశ పేర్లు కనుక మీరు గమనిస్తే, many countries they are having as land: England, Scotland, Ireland, Switzerland, Netherlands, Poland, you know. ఆ దేశాల పేర్లు అన్ని కూడా ల్యాండ్ అన్న పదంతో ముగించబడతాయి. అవన్నీ కూడా ఇంగ్లాండ్, పోలాండ్, స్కాట్లాండ్, నెదర్లాండ్ అట్లా ల్యాండ్ అన్న మాటతోటి ముగిస్తుంది. సో ఫ్రమ్ ఆల్ ద ల్యాండ్స్ మీన్స్ ఫ్రమ్ యూరోప్ ఆల్సో. అంటే ఇక్కడ చెప్పబడుతున్న ద్వీపాలన్నీ అన్ని అంటే ఈ ఐరోపా ఖండం అంతా కూడా. సో దేర్ ఆర్ 3 కాంటినెంట్స్ మెయిన్లీ ఇన్ ద వరల్డ్. ఆఫ్ కోర్స్ టుడే ఇన్ ద ఎగ్జామ్ యు మే రైట్ 7. ఇప్పుడు మీరు పరీక్షలో 7 ఖండాలను రాస్తారేమో కానీ ప్రపంచమంతా కూడా 3 ప్రాముఖ్యమైన ఖండాలు ఉన్నాయి. అండ్ ఆల్ ద 3 sons ఆఫ్ నోవా
three different continents. ఈ నోవాకున్న ముగ్గురు కుమారులు ఈ మూడు ఖండాలు. What about America and Australia? ఇప్పుడు అమెరికా ఆస్ట్రేలియా సంగతి ఏంటి? Originally they are not continents, they are English colonies. అవి ముందు ఖండాలుగా లేవు, అవన్నీ కూడా ఇంగ్లీష్ కాలనీస్ గా ఉండేవి. So mainly three continents and the central point is Israel. ఇవన్నీ ఈ మూడు ప్రాముఖ్యంగా ఈ మూడు ఖండాలే ఉండేవి. వాటికి ముఖ్య కేంద్రం అంటే మధ్యలో ఉన్న స్థానము ఇశ్రాయేల్. That's why Jerusalem is the capital of the world or the central point of the world. They say it is known. అందుకనే యెరూషలేము అనేది ప్రపంచానికి అది కేంద్ర స్థానము, లేకపోతే ప్రపంచంలోనే అది మధ్యలో ఉన్న స్థానం అని చెప్తారు. Not only that. అంతేకాదు. Even what is the name of the sea that is in Israel? ఇప్పుడు ఇశ్రాయేలులో ఉన్న సముద్రం యొక్క పేరేంటి? There are three seas are there. అక్కడ మూడు సముద్రాలు ఉన్నాయి. One is Dead Sea. ఒకటేమో మృత సముద్రము. One is Red Sea. ఒకటేమో ఎర్ర సముద్రము. And the third is Mediterranean Sea. రెండోదేమో మధ్యధరా సముద్రము. That is Med Sea. అది Mediterranean means Med Sea. మెడ్ సీ. So Dead Sea, Red Sea, Med Sea. Easy to remember, isn't it? ఇంగ్లీష్ లో చాలా సులువుగా డెడ్, రెడ్, సెడ్, మెడ్ సీ ఉన్నాయి. Sedda? I said. So three seas are there. మూడు సముద్రాలు ఉన్నాయి. And then the Mediterranean Sea, what is the meaning? ఇప్పుడు ఆ మధ్యధరా సముద్రము దాని అర్థం ఏంటి? Mediterranean, Madhya Dhara, that is Dhara, Dharitri means earth, earth lo center. The very word itself is telling that it is the center of the earth. మధ్యధర ఆ ధరతిలో ఉన్న కేంద్ర స్థానం అంటే మధ్యలో ఉన్నది కాబట్టి అదే ప్రపంచానికే మధ్యలో ఉన్న స్థానం అని చెప్పబడుతుంది. మిడిల్ ఆఫ్ ద టెరైన్, దట్ ఈస్ మెడిటేరియన్. ఇంగ్లీష్ లో మిడి అంటే కూడా మిడిల్ అంటే మధ్యలో ఉన్న ధరతి. సో ఫ్రమ్ ఆల్ ది ల్యాండ్స్ గాడ్ విల్ గ్యాదర్. ప్లీజ్ రీడ్. అంటే ఈ దేశాలన్నిట్లో నుంచి కూడా దేవుడు సమకూరుస్తున్నాడు ద జూయిష్ పీపుల్. సముద్ర దీపంలో నుండి విడిపించి రప్పించుటకు యెహోవా రెండవ మారు తన చెయ్యి చాచును. సెకండ్ టైం ద ఐజాయా ఇస్ రైటింగ్. రెండవ మారు అని యెషయా రాస్తున్నాడు. అండ్ వెన్ హి ఇస్ రైటింగ్ ద సెకండ్ టైం దేర్ మస్ట్ బి ద ఫస్ట్ టైం. అంటే రెండవ మారు అని రాస్తున్నాడు అంటే మొదటిసారి అని కూడా ఉండుంటది. సో వెన్ ఇస్ ద ఫస్ట్ టైం ఆల్ ద ఇజ్రాయెలైట్స్ వర్ దేర్ ఇన్ కానాన్? ఎప్పుడు మొదటిసారి ఇశ్రాయేలీయులు అందరూ కూడా కనాను దేశంలో ఉండినారు? అండర్ ద లీడర్షిప్ ఆఫ్ జాషువా. యెహోషువ నాయకత్వం కింద ఆల్ ద ఇజ్రాయెలైట్స్ కేమ్ టు కానాన్. ఇశ్రాయేల్ అందరూ కూడా కనాను దేశానికి వచ్చినారు. And after that they are scattered. Till today all the Israelites are not in Canaan. దాని తర్వాత వారంతా కూడా చెదిరిపోయినారు. ఇప్పటి వరకు కూడా చెదిరిపోయి ఎవరు కూడా ఇశ్రాయేలీయులు కనాను దేశంలో లేరు. How minutely, how specifically Isaiah is writing, the second time God is going to gather means before his second coming. ఎంత సూటిగా ఎంత చిన్న చిన్న విషయాలను కూడా ఎంత స్పష్టంగా యెషయా రాస్తున్నాడు. రెండవ మారు అంటే రెండవసారి దేవుడు వచ్చేటప్పుడు. So the book of Isaiah got so many prophecies. అంటే యెషయా గ్రంథంలో అనేకమైన ప్రవచనాలు ఉన్నాయి. About the second coming. ఈ రెండవ రాకడ గురించి. About the millennial kingdom. లేకపోతే వెయ్యేల పరిపాలన గురించి. After that about the new heaven and new earth. దాని తర్వాత నూతన ఆకాశము నూతన భూమి గురించి. That's why the book of Isaiah is known as a mini Bible. అందుకనే ఈ యెషయా పుస్తకము కూడా దానిని ఒక చిన్న బైబిలే అంటారు. So here when we come to 25th chapter. ఇక్కడ 25వ అధ్యాయం మనం చూసినప్పుడు. And before that we have read in 1 Corinthians chapter 2 verse 9. దానికి ముందు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో చదివాము. What Paul is writing? అక్కడ పౌలు ఏం రాస్తున్నాడు? I hath not seen nor ear heard neither have entered into the heart of man the things which God hath prepared for them that love him. దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. What God hath prepared, it is beyond the comprehension of human brain. అంటే దేవుడు మన కొరకు ఏమైతే సిద్ధపరిచినాడో అది మానవుని యొక్క జ్ఞానానికి కూడా మించిపోయినది. That is recorded in the word of God. అది దేవుని వాక్యములో రాసి పెట్టినారు. That's why you and I have to dig deep into the word of God. అందుకనే దేవుని వాక్యంలో మరి లోతుగా మీరు తవ్వుకొని ధ్యానిస్తూ ఉండాలి. So when we come to 25th chapter of Isaiah, ఇప్పుడు యెషయా గ్రంథం 25వ అధ్యాయానికి వస్తే one of such things what God has prepared is mentioned here. దేవుడు ఏదైతే సిద్ధపరిచినాడో ఆ సిద్ధపరిచిన వాటిలో ఒక సంగతి ఇక్కడ రాయబడుతుంది. And what is that? అదేంటి? 25:6 25వ అధ్యాయం 6వ వచనం. ఈ పర్వతము మీద, కేర్ఫుల్లీ వి హావ్ టు సీ, ఈ పర్వతము మీద జాగ్రత్తగా గమనించి చూడండి. ఈ పర్వతము మీద సైన్యములకు అధిపతియగు యెహోవా, దట్ ఈస్ గాడ్ ద ఫాదర్, అది తండ్రి అయిన దేవుడు,
సమస్త జనముల నిమిత్తము, that is irrespective of any background, for all the people from all countries, kindred and languages. ఇక్కడ ఎటువంటి భేదము లేకుండా సమస్తమైన ప్రజలు అందరి కొరకు అని చెప్పబడుతుంది. సమస్త జనముల నిమిత్తము క్రొవ్విన వాటితో విందు చేయును. This is what the Lord has prepared. దేవుడు సిద్ధపరుస్తున్నది ఇదే. Who is the host? ఇప్పుడు ఈ సిద్ధపరిచి ఏర్పాటు చేస్తున్నది ఎవరు? God the Father. అది తండ్రి అయిన దేవుడు. The Lord Jehovah has prepared a feast on the mountain for whom? For all the people of the world. దేవుడైన యెహోవా ఇటువంటి విందు ఆ కొండ మీద ఎవరి కోసం సిద్ధపరుస్తున్నారు? సమస్త జనులకు సిద్ధపరుస్తున్నారు. Everybody can come and enjoy that. ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఆ విందును ఆస్వాదించాలి. There is no barrier like the country, language or nation or kindred. ఏదో దేశమనో లేకపోతే భాషనో లేకపోతే ఈ తరానికి చెందిన వారు అటువంటి భేదం ఏమీ లేదు. And where it is arranged? ఇదంతా కూడా ఎక్కడ సిద్ధపరచబడింది? It is on the mountain Golgotha. అది గొల్గోతా పర్వతం మీద, కొండ మీద. That is the mountain Golgotha. అది గొల్గోతా కొండ. And in the feast what he is telling? ఆ విందులో ఏం చెప్తున్నాడు ఆయన? And I have arranged the fatted things. క్రొవ్విన వాటితో విందు చేస్తున్నాను. I am going to kill the animal. నేను ఈ జంతువుని చంపుతున్నాను. And you have to eat it and be satisfied. దానిని మీరు భుజించి తృప్తి చెందాలి. And that animal is Lord Jesus Christ. ఆ జంతువు, ఆ పశువే యేసుక్రీస్తు ప్రభువారుగా చూస్తున్నాం. How beautifully, how symbolically, how mysteriously the prophet Isaiah is writing about the sacrifice, about the crucifixion of Lord Jesus Christ. ఎంత మర్మయుక్తముగా, ఎంతగా మనం సరిపోల్చుకునే విధముగా, ఎంత రమ్యంగా కూడా ఈ యెషయా ప్రవక్త యేసుక్రీస్తు ప్రభువారు చేసిన త్యాగం గురించి రాస్తున్నాడు. Father is arranging the feast. తండ్రి ఏమో ఈ విందుని సిద్ధపరుస్తున్నాడు. Son is the animal that is sacrificed. కుమారుడేమో అర్పించబడవలసిన పశువుగా ఉన్నాడు. And also the venue is the mountain, that is Golgotha. ఇప్పుడు ఆ గొల్గోతా అనేది ఆ స్థలముగా ఉంది. And the invitees are everybody in the world, to all the people. ఎవరు ఆహ్వానించబడుతున్నారు అంటే సమస్త జనులు, ప్రపంచంలో ఉన్న వారు అందరూ కూడా. How beautiful that sentence is. అసలు ఈ మాట ఎంత రమ్యంగా ఉందో చూడండి. Anybody can come and enjoy that feast. ఆ విందుని ఎవరైనా సరే వచ్చి వారు ఆస్వాదించి అనుభవించొచ్చు. When you go to any vindu, మీరు ఏ విందుకైనా వెళ్తే many items will be there. చాలా వస్తువులు ఉంటాయి అక్కడ. Come on. What will be there? ఏమేమి ఉంటాయండి? In some of the places some starters also will be there, as if we are not hungry. కొన్ని ప్రాంతాల్లో అయితే విందుకు ముందు స్టార్టర్లను కూడా ఇస్తారు కొన్ని నవలడానికి. నవలి మింగటానికి. ఇదో మనకు ఆకలి లేనట్టు మళ్ళీ ఆకలి పుట్టించి అంటే ఆల్రెడీ ఆకలితోటే పోతాం. Isn't it? So many things will be there. ఆ విందు కోసము అనేకమైనవి సిద్ధపరిచి ఉంచుతారు. Yeah, biryani will be there, rice will be there, curry will be there. Or one or two, so many things. ఒకటి రెండు కాదండి, బిర్యానీ ఉంటది, పులావ్ ఉంటది, లేకపోతే ఇంకా కర్రీ ఉంటది, అనేకమైన ఉంటాయి. And now at this mountain what the Lord has arranged by killing his son Lord Jesus. ఇప్పుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని ఆయన శిలువ మీద అర్పించి ఈ తండ్రి ఈ కొండ మీద ఈ విందులో ఏమి సిద్ధపరిచినాడు? What are the items so that you and I may be satisfied? మీరు నేను కూడా తృప్తి చెందునట్లుగా అక్కడ సిద్ధపరిచిన విషయాలు ఏంటి? I want to bring before you at least 7 important items from these 4 or 5 verses. ఈ 4-5 వచనాలలో నుండి చాలా ప్రాముఖ్యమైన 7 విషయాలు మీకు చెప్పగోరుతూ ఉన్నాను. And the first one, ఈ మొదటిది, what is the thing the Lord has arranged by the offering of his son Lord Jesus? యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన బలి అర్పణగా అర్పించడం ద్వారా మన దేవుడు మన కొరకు ఏమి సిద్ధపరిచినాడు? When you come to the mountain of Golgotha, ఇప్పుడు ఈ గొల్గోతా కొండ దగ్గరికి మీరు when వచ్చినప్పుడు, you want to enjoy the feast, ఈ విందుని మీరు అనుభవించాలన్నప్పుడు, and what is the first thing there? అక్కడ ఉన్న మొదటిది ఏంటి? Verse 7, 7వ వచనము, సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుగును, సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతం మీద ఆయన తీసివేయును. First of all, the curtain will be removed when you come to Golgotha. ఈ గొల్గోతా కొండ దగ్గరికి వచ్చినప్పుడు మొట్టమొదటగా ఆ తెర తొలగించబడుతుంది. That is what has happened at the time of death of Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారు మరణించినప్పుడు ఇదే విషయం జరిగిందండి. In Mark's Gospel, మార్కు సువార్త 15th chapter, 15వ అధ్యాయం and verse 38. 38వ వచనం. Mark 15:38, we all know what has happened. మార్కు 15:38లో అక్కడ ఏం జరిగిందో మనమంతా ఎరుగుదాం. And the veil of the temple was rent twain from the top to the bottom. అప్పుడు దేవాలయపు తెర పైనుండి కింది వరకు రెండుగా చినిగెను. What the curtain will do? ఈ తెర ఏం చేస్తుంది?
it will not allow you to see the things which are beyond it. ఇప్పుడు ఆ తెర వెనుకలు ఏవైతే ఉన్నాయో ఆ విషయాలను చూడలేకుండా చేస్తుంది. But now at the death of Lord Jesus Christ, what has happened? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మరణించినప్పుడు ఏం జరిగింది? And the curtain, the word curtain is written in relation to the tabernacle of the Old Testament. ఇప్పుడు ఇక్కడ ఈ తెర అని ఏదైతే రాయబడుతూ ఉందో అది పాత నిబంధనలో ఉన్న పరిశుద్ధ గుడారానికి సూచనగా రాయబడుతుంది. What is beyond that tera in the tabernacle? ఇప్పుడు ఆ పరిశుద్ధ గుడారంలో తెర వెనుకాల ఏముంది? We all know the ark of the Lord is there, the most holy place is there. అక్కడ అతి పరిశుద్ధ స్థలము దేవుని మందసం ఉంది. Even all the priests are not allowed. అక్కడ యాజకులకు కూడా అనుమతి లేదు. And with much fear and trembling the high priest will go once in a year. ప్రధాన యాజకుడు కూడా ఎంతో భయముతోటి సంవత్సరానికి ఒక్కసారి దాంట్లోకి ప్రవేశిస్తుంటాడు. No man is allowed into the presence of God because of the curtain. ఏ మానవుడు కూడా ఆ తెర అడ్డుగా ఉన్నందుచేతన ఆ పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించలేడు. And nobody can see what is there beyond that curtain. ఆ తెర వెనకాల అసలు ఏముందో ఎవరు కూడా చూడలేరు. But అయితే when that sacrifice is offered on the cross on the mountain, ఎప్పుడైతే గొల్గోతా కొండపైన శిలువ పైన ఈ బలి అర్పణ అర్పించబడిందో immediately what has happened? వెంటనే ఏమి జరిగింది? The Father has removed, because it is torn from top to bottom, not from bottom to top. పై నుండి కిందకి అది చిరిగెను. అది ఏదో కింద నుండి పైకి కాదు, తెర పై నుండి కిందకి. అంటే తండ్రి ఆ తెరను చింపివేసిన. I am so satisfied with this sacrifice. ఈ అర్పణతోటి నేను ఎంతో తృప్తి చెందుతున్నాను. Now the curtain is removed. ఇప్పుడు ఈ తెర తొలగించబడింది. Now you can directly, you are having the access to the ark of the Lord, the presence of God. దేవుని మందసము, దేవుని యొక్క సన్నిధికి మీకు వెళ్ళే ఆధిక్యత దొరికింది. Not only the high priest once in a year, every one of us, all the people of the world, they can go every day, anytime. సంవత్సరానికి ఒక్కసారి ప్రధాన యాజకుడు మాత్రమే కాదు, సంవత్సరంలో ప్రతి దినము ప్రతిసారి కూడా ప్రతి ఒక్కరూ కూడా ఆ పరిశుద్ధ స్థలంలోనికి దేవుని సన్నిధిలోకి ప్రవేశించే ధన్యత దొరికింది. You and I got access to God the Father because of the sacrifice of Lord Jesus. మీకు నాకు కూడా దేవుని సన్నిధిలోనికి ఈ ప్రవేశము ఎలాగ లభించింది అంటే యేసుక్రీస్తు ప్రభువారి బలి అర్పణ ద్వారానే. You and I, see, unholy people, we are calling a holy God as our Father. How dare we are? అసలు ఒక్కసారి ఆలోచించండి, మీరు నేను కూడా ఈ పరలోకపు తండ్రి, అతి పరిశుద్ధుడైన తండ్రిని మనము తండ్రి అని పిలవడానికి అసలు మనం ఏ పాటి వారం? We are unholy people. మనమంతా చాలా అపరిశుద్ధులం. Many times earlier also I told that example. ముందుగా కూడా ఒకసారి ఇదే ఉదాహరణ చెప్పాను. If you go to this చౌరస్తా, మీరు కనుక ఆ చౌరస్తాకి వెళ్తే somebody is going like that, ఎవరు అక్కడ వెళ్తూ ఉన్నప్పుడు, or me is going like that, నేనే అటు వెళ్తూ ఉంటే some child will come running, daddy, then what will happen? ఏదో పిల్లవాడు వచ్చి నన్ను పట్టుకొని డాడీ అంటే ఏమవుతుంది? అదోలా చూస్తాడు, ఒకలా కాదు, అదోలా చూస్తాడు. ఇందాక చూసినట్టు చూసి ఎవడరా నీ డాడీ, ఎవడరా నీకు డాడీ, మీ ఇంటికి పో, మీ ఇంటికి నువ్వు పో. See, an unholy person is not willing to be called by another unholy person as daddy. ఇప్పుడు గమనించండి, అపవిత్రుడైన ఒక వ్యక్తి ఇంకో అపవిత్రుడు తనని తండ్రి అని పిలిస్తే కూడా అంగీకరించడానికి సిద్ధంగా లేడు. Then how dare we are to address the holy God as our father? పరిశుద్ధుడైన దేవుణ్ణి మనము తండ్రి అని సంబోధించడానికి మనకెంత ధైర్యము? It is made possible because of the sacrifice on the mountain. ఇప్పుడు ఆ గొల్గోతా కొండపైన ఏ బలి అర్పణ అయితే జరిగిందో దానిని బట్టే ఇది సాధ్యమైంది. Today you are calling him father means it is just because you have come to the mountain. If not, you cannot call him father. ఈ రోజు దేవుణ్ణి మీ తండ్రి అని సంబోధిస్తున్నారు అంటే అది కేవలం ఆ కొండ మీద జరిగిన బలి అర్పణ ద్వారానే జరిగింది. మీరు అక్కడికి వచ్చినందుకు మనం తండ్రి అని పిలవగలుగుతున్నాం. లేకపోతే nowhere in the world you cannot guard that approach to the most holy things. ప్రపంచంలో ఎక్కడా కూడా ఈ అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించే యోగ్యత అర్హత ఎవరికి లేదు. And this is the first item there. అక్కడ ఆ విందులో పెట్టబడిన మొదటి విషయం ఇదే. That is, the fatherhood and the sonship is restored. అంటే తండ్రికి కుమారునికి ఉన్న సంబంధము, బాంధవ్యము అది తిరిగి సమకూర్చబడింది. And you are calling him father. Okay, as a needy person you are calling him father, but as an almighty God he is telling, what my son, what my daughter. His response is, that is a satisfying thing. ఇప్పుడు ఏదైతే మనమేమో మన అవసరత కొద్దీ మన పరిస్థితిలో తండ్రి అయ్యా అని మనము పిలుచుకుంటున్నాము, కానీ ఆయన సర్వశక్తుడైన దేవుడై ఉండి కూడా
నా బిడ్డ, నా కుమారుడా, నా కుమార్తె అని ఆయన మనల్ని పిలుస్తున్నప్పుడు అది మనకి ఎంత తృప్తినిచ్చేదిగా My prayer is not a great thing. I call everybody, sir, I want that, sir, I want this. నా ప్రార్థన ఏదో గొప్పది కాదండి, సార్ నాకు అది కావాలి, సార్ ఇది కావాలి అని అందరినీ ప్రాధేయపడటమే. But the holy God, yes my son, yes my daughter, that response is sufficient. ఈ ఆ పరిశుద్ధమైన దేవుడు అవును నా కుమారుడా, అవును నా కుమార్తె అని ఇచ్చే ప్రతిస్పందన అదే మనకి తృప్తినిస్తుంది. ఆ మాట చాలు నా కడుపు నిండుద్ది. ఆ మాట చాలు, అది నా కడుపు నింపేస్తుంది. నా జ్వరం తగ్గక్కర్లేదు, నా జబ్బు తగ్గక్కర్లేదు, నా కుమారుడా, దట్ ఈస్ సఫిషియెంట్. జ్వరము తగ్గాల్సిన పనే లేదు, ఆ దేవుడే నా కుమారుడా అని పిలిచిన ఆ మాటతోటి మనకి తృప్తి కలుగుతుంది. You come to the mountain, the first item is your sonship is restored. ఈ కొండ దగ్గరికి వచ్చినప్పుడు ఆ విందులో ఉన్న మొదటి సంగతి మీ కుమారుడు అన్న సంబంధము తండ్రితోటి సమకూర్చబడి, having a direct access to the holy God. ఈ పరిశుద్ధమైన దేవుడికి సరిగ్గా సూటిగా ప్రవేశించే ఆధిక్యత. You can go to him any day, every day. ఎప్పుడైనా గానీ ప్రతిరోజు మీరు ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు. That is the first item. అది మొదటి. The second thing, ఇప్పుడు రెండవది, in the same words, అదే వచనంలో the veil is removed. ఈ తెర తీసివేయబడింది, ముసుగు తీసివేయబడింది. Satan is very cunning, you know. సాతాను చాలా కుయుక్తి గలవాడు. The moment when God has removed the curtain, ఎప్పుడైతే దేవుడు ఆ తెరను తొలగించినాడో, what Satan has done? సాతాను ఏం చేశాడు? నీ నెత్తి మీద బురక వేసి పడేసాడు. మీ నెత్తి మీద ఒక ముసుగేసేసాడు. You cannot see. ఇంకా చూడడానికి లేదు, isn't it? అంతే కదా. God has opened the way, but Satan put a veil on your face. దేవుడేమో మార్గము తెరిచినాడు, సాతాను వచ్చి మన ముఖం మీద ఒక ముసుగు వేసేసినాడు. Yes, the veil on your minds so that you may not see God. మీ మనస్సు మీద ఒక ముసుగు వేసేసి తద్వారా దేవుడు కనిపించకుండా చేసేసినాడు. In 2 Corinthians, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక chapter 4, 4వ అధ్యాయం verse 4, 4వ వచనం. 2 Corinthians 4:4. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 4:4. In whom the God of this world hath blinded the minds of them that believe not. దేవుని స్వరూపై ఉన్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసెను. When God opened the way, Satan was not silent. Do you want to go to God? Okay, now I will put a musugu upon you. దేవుడే ఆ మార్గాన్ని మన కొరకు తెరిచిపెట్టినప్పుడు సాతాను ఊరుకొని ఉండలేదు. ఇంక నువ్వు వెళ్ళి దేవుని చూద్దాం అనుకుంటున్నావా అని వెంటనే మన మనస్సు మీద వాడు ముసుగు వేసేసినాడు. People are worshipping gods, they do not know whom they are worshipping. ప్రజలందరూ కూడా దేవుడు దేవుడని పూజిస్తున్నారు కానీ ఏ దేవుడిని ఎలా పూజిస్తున్నారో వారికే తెలియదు. They are not able to see because Satan has kept a veil upon their mind. వారు ఆ దేవుడిలో అసలు ఏమి శక్తి ఉందో కూడా వారు చూడలేకపోతున్నారు. ఎందుకంటే ఈ సాతాను వారి మనసు కళ్ళు మీద ముసుగు వేసేసి ఉంచాడు. Paul went to Athens. పౌలు ఏథెన్స్ కు వెళ్ళినాడు. And there the people are worshipping. అక్కడ ప్రజలంతా కూడా దేవుని పూజిస్తున్నారు. And what is the name that is written there? అక్కడ దేవుడికి పెట్టిన పేరేంటి? Unknown God. తెలియని దేవుడు. What a sad situation. ఎంత విచారకరమైన సంగతి. Why they are worshipping unknown God? Why they are not able to see God? Because of the veil by Satan on their minds. తెలియని దేవుణ్ణి ఎందుకు ఆరాధిస్తున్నారు, ఎందుకు చూడలేకపోతున్నారు? సాతానుడు పెట్టిన ఈ ముసుగును బట్టే. That's what the Lord Jesus Christ prayed on the cross. దాని గురించే యేసుక్రీస్తు ప్రభువారు క్రయము చెల్లించినారు. He prayed on the cross. ఆయన శిలువ మీద ప్రార్థించినాడు. Father, forgive them, they do not know what they are doing, they do not know that they are crucifying God. తండ్రి వారు ఏమి చేస్తున్నారో వారికి తెలియదు గనుక, అంటే వారు దేవుణ్ణే అని మరణానికి అప్పగిస్తున్నారన్న సంగతి వారికి తెలియదు. They do not know that I am God. వారికి నేను దేవుణ్ణి అని తెలియదు. Because Satan has kept a veil upon them. ఎందుకంటే సాతాను వారి మీద ఒక ముసుగు కప్పి ఉంచినాడు. And when Jesus Christ was talking to the Samaritan woman, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు ఆ సమరయ స్త్రీతో మాట్లాడుతున్నాడు, in John 4:22, యోహాను సువార్త 4:22వ వచనంలో what Jesus says? యేసు ప్రభు ఏమంటున్నాడు? You worship whom ye knew not. మీకు తెలియని వారిని మీరు ఆరాధిస్తూ ఉన్నారు. This is what the Satan has done. సాతాను చేసిన పని ఇదే. That's why in many places in the Bible, I can quote the verses.
అందుకనే బైబిల్లో చాలా ప్రదేశాలలో అంటే ఈ వచనాలని చెప్పగలను. But the thing is only one thing in Matthew's gospel, for example 16th chapter. ఒక ఉదాహరణ కోసం ఒక్క వచనం చూడండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం. And Lord Jesus Christ was in Caesarea Philippi. యేసుక్రీస్తు ప్రభువారు ఫిలిప్పీలోని కైసర్ దగ్గర and he asked his disciples, ఆయన శిష్యులను అడిగినాడు, what the people are talking about me? నా గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు? And different kinds of answers came. వారి దగ్గర నుంచి చాలా వేరు జవాబులు వచ్చినాయి. Some of the people are thinking that you are John the Baptist. కొంతమంది ఏమో మీరు బాప్తిస్మా ఇచ్చే యోహాను అనుకుంటున్నారు. Some are telling that you are Elias. కొంతమంది ఏమో నువ్వు ఏలియా అంటున్నారు. And some are telling that you are Jeremiah. కొంతమంది ఇర్మియా అంటున్నారు. And some are telling okay, he is one of the prophets. కొంతమంది ఏమో ఈయన ప్రవక్తలలో ఒకడు అంటున్నారు. Nobody is telling that he is Lord Jesus Christ. ఎవరు కూడా ఆయన యేసుక్రీస్తు ప్రభువు అని అయితే చెప్పట్లేదు. Why? ఎందుకు? Satan is not allowing them to see his true condition. సాతానుడు ఆ దేవుని యొక్క స్వరూపాన్ని, నిజమైన స్వరూపాన్ని వారు చూడకుండా చేసేస్తున్నారు. He has kept a veil on their minds. వారి మనసుల మీదనే ఒక ముసుగు కప్పేసి ఉంచినాడు. But when you come to Golgotha, అయితే మీరు ఎప్పుడైతే గొల్గొతా కొండ దగ్గరికి వస్తారో, second thing you can enjoy is the veil also will be removed. ఈ రెండవ సంగతి ఏదైతే మీరు అనుభవించగలరో అదేంటి అంటే ఈ ముసుగు కూడా తొలగించబడుతుంది. Wonderful thing. ఇది అద్భుతమైన సంగతి. First thing is the curtain is removed. మొదట ఆ తెర తొలగించబడింది. It is like biryani. అది బిర్యానీ లాంటిది. And second thing is okay, the veil is also removed. రెండోది ముసుగు కూడా తీయబడుతుంది. And number 3, ఈ మూడోది, now I will run. ఇప్పుడు తొందరగా చెప్తాను. Because first item, second item we will spend more time in eating, and last item quickly we will finish. ఎందుకంటే మొదటి రెండు ఐటెంలు ఏదైతే ఉంటాయో విందులో అవి చాలా చక్కగా సమయం తీసుకొని తింటాము, మిగతా అన్ని కూడా తొందరగా తినేస్తూ ఉంటాం. Third thing, మూడవది, and verse 8, 8వ వచనం. what is the third thing that has happened there? ఇక్కడ జరిగిన మూడవ సంగతి ఏంటి? మరెన్నడను ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. This is the third thing that has happened on Golgotha. గొల్గొతా కొండ మీద జరిగిన మూడవ సంగతి ఇదే. Death was swallowed. How beautifully Isaiah is writing. యెషయా ఎంత చక్కగా రాస్తున్నాడో చూడండి. మరణము మృంగివేయబడింది. Till that time death was swallowing everybody. అప్పటి వరకు మరణము అందరినీ మృంగివేస్తుంది. But at the time of his death, అయితే యేసుక్రీస్తు వారి మరణం, at the time of his death, ఆయన మరణించినప్పుడు, and at the time of his resurrection, ఆయన పునరుద్ధానప్పుడు, yes, we can see the evidence in the Bible that the death is defeated. ఈ మరణమే ఓడిపోయింది అన్న రుజువులు మనం బైబిల్ గ్రంథంలో చూడగలం. In Matthew's Gospel chapter 27, మత్తయి సువార్త 27వ అధ్యాయం. Matthew 27. మత్తయి సువార్త 27. We all know these verses very well. ఈ వచనాలన్నీ కూడా మనకు సుపరిచితమే. 52 and 53. 52, 53. And the graves were opened, and many bodies of the saints which slept arose and came out of the graves after his resurrection, and went into the holy city and appeared unto many. సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధులలో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగుపడిరి. What does it mean? దాని అర్థం ఏంటి? At the time of his resurrection, ఆయన పునరుద్ధానం అప్పుడు, till that time the death was holding these people very tightly. ఆ సమయం వరకు కూడా ఈ మరణము ఈ ప్రజలను గట్టిగా పట్టుకొని ఉంది. They were in the grip of death. అంటే ఆ మరణము యొక్క గుప్పిట్లో ఉన్నారు. And now when Lord Jesus Christ was risen again, the grip was loosened. They got up. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడై లేచినాడో అప్పుడు ఈ పట్టుకొనున్న పట్టు విడిపించబడింది, వారు లేచినారు. That means the power of death is nullified. అంటే ఈ మరణపు శక్తి అంతా కూడా ఛేదించబడింది. Literally some of them got up and they appeared unto the people in Jerusalem. వాస్తవంగా అక్కడ సమాధిలో ఉన్న కొంతమంది ప్రజలు లెగిచినారు, అక్కడ కొంతమందికి అందరికీ కూడా అగుపడినారు. In one word, ఒక మాటలో, death died. మరణము చచ్చిపోయింది. Death was swallowed up in victory. మరణము విజయములో మృంగివేయబడింది. That is the third item you can enjoy if you come to that table. ఇప్పుడు గనుక మీరు ఆ బల్ల దగ్గరికి వస్తే, ఆ కొండ దగ్గరికి వస్తే మీరు అనుభవించి ఆస్వాదించగలిగే మూడవ విషయం ఇది. Any person who comes to the cross of Calvary on Mount Golgotha, the power of death is not there. గొల్గొతా కొండ దగ్గర ఉన్న కల్వరి గిరికి ఎంతమంది అయితే వస్తారో అక్కడ ఇంకా మరణము అనేది వారికి ఉండదు. You can enjoy it. మీరు అది ఆస్వాదించవచ్చు. Yes. Fourthly, 4వది and verse 8 only, 8వ వచనంలోనే,
ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖము మీద బాష్ప బిందువులను తుడిచివేయును. The fourth item is your tears are removed. నాలుగో విషయం ఏంటి అంటే మీ బాష్ప బిందువులు తుడిచివేయబడుతున్నాయి. కన్నీరు The తుడిచివేయబడుతున్నాయి. root of all tears, as we know, it is sin, human sin. కన్నీటికి ముఖ్య కారణం ఏంటి అంటే అది మానవులో ఉన్న పాపమే. Yes, when the root cause is removed, the effect will not be there. When sin is removed, automatically tears will go away. అంటే ముఖ్య కారణం వేరు పారిన ఈ పాపం ఏదైతే ఉందో అదే తొలగించబడితే ఇంకా ఈ కన్నీరు అనేదే ఉండదు. Now if you are a child of God, when you come to the cross of Calvary and becomes a child of God, no tears, only cheers only. ఇప్పుడైతే మీరు దేవుని బిడ్డలుగా ఉండి ఈ కల్వరి గిరి దగ్గరికి మీరు ఎప్పుడైతే వస్తారో అక్కడ ఇంకా మీకు కన్నీరు ఉండదు, ఎప్పుడు కూడా సంతోషమే ఉంటుంది. All the tears are gone, all the fears are gone, only cheers are there. కన్నీరంతా కూడా తొలగించిపోతుంది, భయమంతా కూడా పోతుంది, ఎల్లప్పుడూ సంతోషించడమే. Oh, what wonderful items are there at Calvary. ఇప్పుడు చూడండి ఆ కల్వరి గిరి దగ్గర ఎంత అద్భుతమైన How సంగతులు many ఉన్నాయి. things we can enjoy because of the sacrifice of that animal, that is Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బలి అర్పణ ద్వారా అక్కడ మనం ఎన్ని విషయాలను ఆస్వాదించగలమో చూడండి. Nowhere in the world you can get them. ఈ ప్రపంచంలో ఎక్కడా కూడా మీకు ఇవి దొరకవు. That's why the salvation is only in the name of Lord Jesus. అందుకనే రక్షణ అనేది యేసుక్రీస్తు ప్రభువారి నామములో మాత్రమే దొరుకుతుంది. Number 1, మొదటిది curtain removed. తెర తొలగించబడింది. Number 2, రెండవది veil is taken away. ముసుగు తీసివేయబడింది. Number 3, మూడవది death is swallowed. మరణము మృంగివేయబడింది. Number 4, నాలుగవది tears removed. కన్నీరు తొలగించబడిన. What is the fifth item? ఐదవ సంగతి ఏంటి? Verse 8. 8వ వచనము భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును. The blame also is removed. నింద కూడా తీసివేయబడుతుంది. Right from our birth, whether you are willing or not, you and I are bearing a blame. పుట్టినప్పటి నుంచి మీరు అంగీకరించినా అంగీకరించకపోయినా మనం ఎల్లప్పుడూ కూడా ఒక నిందను మోసుకుంటూ ఉంటున్నాం. What is that? అదేంటి? We are sinners by birth. మనము జన్మతోటే పాపులము. You may be born in a king's family or a pauper's family, but if you are born in this world, means the blame on you is, without you committing even a single deed, you are a sinner, isn't it? మీరు Is it not a blame? రాజ కుటుంబంలో పుట్టినా లేకపోతే ఒక బీద కుటుంబంలో పుట్టినా గాని మీ మీద ఉండే అంటే మీరు అసలు ఏ పాపము చేయకుండానే ఏ పని చేయకుండానే జన్మముతోనే మీరు పాపులు అన్న నింద మీ మీద ఉంటుందా లేదా? We are sinners. మనము పాపులం by birth. జన్మతోటే. అరే నేనేం చేశాను రా భాయ్? అరే నేనేం చేశాను? ఏమి చేయకపోయినా భాయ్, you are a sinner. మీరు ఏమి చేయకపోయినా మీరు పాపియే. That is the blame we are carrying right from our birth. పుట్టినది మొదలుకొని ఆ నిందనే మనం మోసుకుంటూ ఉంటున్నాం. When Jesus Christ was there in the Simon's house, యేసుక్రీస్తు ప్రభువారు ఆ సిమియోను గృహంలో ఉన్నప్పుడు, సీమోను ఇంట్లో ఉన్నప్పుడు ఏమైంది? సీమోను ఇంట్లో ఉన్నప్పుడు ఒక స్త్రీ వచ్చిందని రాయొచ్చు కదా. అక్కడ ఒక స్త్రీ వచ్చింది అని రాయొచ్చు కదా. But in Luke 7:37 what is written? లూకా సువార్త 7:37 వచనంలో ఏమని రాయబడింది? పాపాత్మురాలైన స్త్రీ, మిగిలిన వాళ్ళంతా పుణ్యాత్ములా? పాపాత్ములైన స్త్రీ అని వ్రాయబడింది. అంటే మిగతా పుణ్యాత్ముల? No, not like that. లేదండి, అలా కాదు. We are carrying a blame right from our birth. జన్మించినది మొదలు మనము మన మీద ఒక నిందను మోసుకుంటూ ఉన్నాం. But when we come to Golgotha, ఎప్పుడైతే మనం గొల్గొతా కొండ దగ్గరికి వస్తామో all the blames are removed, all the shames are removed. ఈ నిందలన్నీ కూడా తొలగిపోతున్నాయి. మన మీద ఉండే సిగ్గు అవమానం అంతా కూడా తీసివేయబడుతుంది. The Lord is changing our life. ప్రభువారు మన జీవితాల్ని మార్చేస్తున్నాడు. Jacob will become an Israel. యాకోబు ఒక ఇశ్రాయేలుగా మారిపోతున్నాడు. A supplanter will become a child of God. ఒక దొంగ ఆయన దేవుని కుమారుడిగా అయిపోతున్నాడు. And what Lord Jesus Christ said to that sinful woman? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ పాపాత్ములైన స్త్రీతో ఏమన్నాడు? Go in peace. సమాధానంతో వెళ్ళుము. What a peace. ఎంత సమాధానం. So when you come to Golgotha, మీరు గొల్గొతా దగ్గరికి వచ్చినప్పుడు, what is this fifth thing? సిక్స్త్ సిక్స్త్ కదా అనుకుంటా. అన్న కొంచెం స్పీడ్ వెళ్తున్నట్టు. ఫిఫ్త్ థింగ్ ఆకలేస్తుందా? ఫిఫ్త్ థింగ్, దట్ ఈస్ ద బ్లేమ్ ఈజ్ రిమూవ్డ్. అంటే ఇక్కడ నింద తొలగించబడుతుంది. కర్టెన్ రిమూవ్డ్,
తెర తీసివేయబడింది, veil removed, ముసుగు తీసివేయబడింది, death is taken away, మరణము tears are gone, కన్నీరు తొలగించబడింది, flames are gone, నిందలు పోయినాయి. now sixthly, ఇప్పుడు 6వది verse 9, 9వ వచనము, ఆ దినమున జనులు ఇలాగునందురు, ఇదిగో మనలను రక్షించునని మనము కనిపెట్టుకుని ఉన్న మన దేవుడు, మనము కనిపెట్టుకుని యెహోవా ఈయనే, ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సహింతుము. joy of salvation enjoyed when we come to the cross. ఎప్పుడైతే సిలువ దగ్గరికి వస్తామో ఈ రక్షణ ఆనందాన్ని మనము అనుభవించే వారిగా ఉంటున్నాం. See, Isaiah is writing all these things. చూడండి, యెషయా ఈ సంగతులన్నీ రాస్తున్నాడు. Is it not wonderful? ఇది అద్భుతం కాదా? Yeah, joy of salvation is enjoyed when we come to the cross and to the sacrifice. రక్షణ ఆనందం అనేది అంతా కూడా మనం ఎప్పుడు అనుభవిస్తామంటే మనం ఆ శిలువ దగ్గరికి వచ్చినప్పుడు, ఆ శిలువ మీద బలిగా అర్పించబడిన యేసుక్రీస్తు వారి దగ్గర. And now the Savior makes you joyful. ఇప్పుడు ఆ రక్షకుడే మిమ్మల్ని సంతోషభరితులుగా చేస్తాడు. 14th chapter of John, we all know verse 27, my peace I give unto you. యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనంలో నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. And my joy I'll give to you. John 15:11. యోహాను సువార్త 15:11వ వచనంలో నా సంతోషం నేను మీకు అనుగ్రహిస్తున్నాను. The father son relationship is established. ఈ తండ్రి కుమారుల యొక్క సంబంధము అది సమకూర్చబడింది. As many as received him, to him he gave power to become the children of God, not servants or slaves. ఆయన ఎందరు అంగీకరించిరో వారికి ఆయన పిల్లలగుటకు అధికారము అనుగ్రహించెను. Like the father is telling to the prodigal son. ఇప్పుడు ఈ తండ్రి ఆ తప్పిపోయిన కుమారునితో చెప్తున్నట్టు, my son, నా కుమారుడా, you have come back home. నువ్వు ఇంటికి తిరిగి వచ్చావు. all mine are thine. నాకున్న సమస్తము కూడా అది నీకు చెందినదే. This is what the Lord is telling. అదే ప్రభువారు కూడా That is the చెప్తున్నాడు. joy of salvation. అదే మన రక్షణ ఆనందము. Heaven is ours. పరలోకము మనదే. Oh, not grave is not ours. ఈ సమాధి కాదు మనది. Ours is the heaven. మనది పరలోకము. Eternal glory, eternal bliss is our would be experience. నిత్యత్వములో మహిమ, నిత్యత్వములో ఆ గొప్ప సంతృప్తి అదే మనం అనుభవించేది. We will become we are the children of God, sons and daughters of God. మనము దేవుని పిల్లలము, మనము దేవుని కుమారులము, కుమార్తెలము. This is the sixth thing that we can enjoy. మనము ఆస్వాదించగలిగే 6వ సంగతి ఇదే. That is possible only on the mountain when we come to the cross. మనము సిలువ దగ్గర గొల్గొతా కొండ దగ్గరికి వచ్చినప్పుడే ఇవన్నీ కూడా మనం అనుభవించగలం. Seventhly, 7వదిగా and good news, finally, శుభవార్త ఇదే చివరిది. so that is a good news. అది మంచి వార్త. So finally, చివరిగా the seventh thing is verse 10. 7వది 10వ వచనంలో, యెహోవా హస్తము ఈ పర్వతము మీద నిలుచును, పెంట కుప్పలో వరిగడ్డ త్రొక్కబడినట్లు మోయాబీయులు తమ చోటునే త్రొక్కబడుదురు. Who are Moabites? ఈ మోయాబీలు ఎవరు? They are the enemies to Israelites. వాళ్ళు ఇశ్రాయేలీయులకు శత్రువులు. So symbolically what the prophet is telling? అంటే ఈ ప్రవక్త సూచనాత్మకంగా ఏం చెప్తున్నాడు? At the mountain the enemy will be defeated. ఈ కొండ దగ్గర ఈ శత్రువు ఓడిపోతాడు. He will never to rise again. అతను ఇంకా మళ్ళీ తిరిగి లెగలేడు. Yes, we will be triumphant at that mountain. ఆ కొండ దగ్గరే మన విజయోత్సాహంతో ఉంటాం. That is what we read in the book of Colossians, 1st chapter, 2nd chapter. కొలొస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో అదే చదువుతాం. And also even Romans 16:20, very well known words. రోమా 16:20వ వచనంలో కూడా తెలిసిన వచనమే అది. Yes, we will trample the head of the serpent, the Satan. మనము ఆ సర్పం యొక్క తలను చితకదొక్కుతాం. Yes, the enemy is defeated at the cross. ఆ సిలువ దగ్గర శత్రువు ఓడింపబడుతున్నాడు. 7 items for you and I to enjoy at the mountain because of the death of Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి మరణమును బట్టి ఆ కొండ దగ్గర మీరు నేను కూడా ఆస్వాదించవలసిన 7 సంగతులు చూసాం. At no other konda these things are available. ఇంక ఏ కొండ దగ్గర కూడా ఇటువంటి శ్రేష్టమైనవి దొరకవు. డూప్లికేట్ దొరుకుతాయి, అక్కడంతా నకిలీవి దొరుకుతాయి. but original things are at Mount Golgotha. అయితే గొల్గోతా కొండ దగ్గరే మనకి కావాల్సిన ఒరిజినల్ దొరుకుతాయి. Are we enjoying these things? వీటిని మనం ఆస్వాదించి అనుభవిస్తున్నామా? If you are not enjoying, ఒకవేళ మీరు గనుక అనుభవించకపోతే, it is the free thing. అది చాలా ఉచితంగా అనుగ్రహించబడుతుంది. Isaiah 55:1-2 says, యెషయా గ్రంథము 55 మొదటి 2 వచనాల్లో ఉంది. You are not having money, yet you come and take. మీ దగ్గర రూకలు అంటే పైసలు లేకపోయినా సరే వచ్చి పాలు పొందండి. You can enjoy. మీరు దాన్ని అనుభవించవచ్చు. So brothers and sisters, ప్రియ సహోదర సహోదరులారా, when we came to the Lord to Golgotha, మనము ఈ
గొల్గొతా కొండ దగ్గరికి వచ్చినప్పుడు yes, the sacrifice, while eating and drinking Lord Jesus Christ, we are getting all these things. ఆ బలి అర్పణ అయిన ఆ యేసుక్రీస్తు ప్రభువారి శరీరంలో ఆ రక్తంలో మనం పాలు పొందినప్పుడు ఈ శ్రేష్టమైనవన్నీ కూడా మనం పొందుకుంటున్నాం. Are you having this victorious life in your life? ఈ విజయవంతమైన జీవితము మీ జీవితంలో మీరు కలిగి ఉన్నారా? Are you enjoying this? ఇదంతా కూడా మీరు అనుభవిస్తున్నారా? If suppose some disease is there, you cannot eat. చూడండి, మీలో ఏదైనా రోగం ఉంటే మీరు ఆహారం తినలేరు. And you cannot enjoy these things. అలాంటప్పుడు ఆహారాన్ని ఏమీ కూడా మీరు అనుభవించలేరు. So when we approach the table, we have to examine our own lives. అందుకనే మనము బల్లని సమీపించేటప్పుడు మన సొంత జీవితాలను మనం పరీక్షించుకోవాలి. Am I able to enjoy these things? ఈ విషయాలను నేను అనుభవించగలుగుతున్నానా? If I am not enjoying, what is hindering me? ఇవి కనుక నేను అనుభవించలేకపోతే నాకు అభ్యంతరకరంగా ఏమున్నాయి? Set these things right. వాటన్నిటిని కూడా సరి చేసుకోవాలి. And then let us participate in the table. అలా సరి చేసుకున్న తరువాత మనం బలలో పాలు పొందుదాం. Yes, wonderful feast the Lord has arranged, the Father, by offering his son at Mount Golgotha. మన తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి గొల్గొతా కొండపైన బలిగా అర్పించి మన కొరకు అద్భుతమైన విందును ఆయన సిద్ధపరిచినాడు.